వాళ్ళ రైతుల ఆక్రోశం ఏంటంటే బాధపడే అమరావతిలో అందరూ సామాన్యులందరూ కూడా చంద్రబాబుతో లింకు లేనివాళ్ళు, చంద్రబాబుతో బంధం లేనివాళ్ళు, చంద్రబాబుకి బినామీలు కానివాళ్ళందరూ రైతులు ఏడిపంటే ఒరిజినల్ రైతులు ఏడిపోయాయండి. ఏంటి అంటే అందరూ కన్నీరు మున్నీరు కాచేది. ఏమండి ఎవడో ఒకటి మాట్లాడి మా ప్లాట్లు కూడా చంద్రబాబుని కొనుక్కోమని చెప్పండి సార్, మొత్తం అంతా మేమేం చేస్తాం సార్, మాకు ఎవరో ప్లాట్లు ఎవరో సావరు ఎప్పటికి ఇస్తారో అప్పుడే, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేకపోతే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయినో ఎవరో ఒకరిని కొనుక్కోమని చెప్పండి సార్, పెద్ద పెద్ద ప్లాట్లు వస్తాయి, వాళ్ళకి మంచి మంచి ప్లాట్లు వస్తాయి. లేకపోతే టీటీడీ చైర్మన్ రేపు నవంబర్తో ఊడిపోతుంది కదా, ఆయన నన్ను వచ్చి కొనుక్కోమని చెప్పండి. నవంబర్ దాకా కాలం లెక్కెడతామే కదా నాయుడు గారు, నవంబర్ తర్వాత అది ఆఖరే కదా, అయిపోయింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మినందుకు 2 మాసాలు చైర్మన్ అయిపోయింది. మధ్యలోనేమో శ్రీరంగ అదే మనకు ఆ ఫిల్ములన్నీ బయటకు వచ్చినాయి. దాంతో నవంబర్ దాకా చీకట్లో ఉండన్నారు. నవంబర్లో ఎంత డ్రామా చేస్తారంటే తిరుపతి వెళ్తే ఇతను ఎవరో తెలవనట్టు ఇటు చూస్తూ ఉంటాడు, పక్కనే నుంచుని ఉంటాడు. నవంబర్ దాకా రోజులు లెక్కెడతారు. నవంబర్తో పాట ఉంది కదా మంగళం ఏదో మంగళహారతి పాట పాడతారు, ఈ పాట పాడి పంపించేస్తారు. వచ్చి ఆయన నన్ను కొనుక్కోమంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్తే ఎవరికి పనికి వస్తుందండి ఇది? అయితే బాలకృష్ణ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ వాళ్ళు తోళ్ళు గారు కొనుక్కోవాలి, లేకపోతే ఆయన ఏదో చైర్మన్ తీసుకున్నాడు కదా మమ్మల్ని చూపించి ఆయన, లేదా ఇంకో పేపర్ అయినా, లేకపోతే జ్యోతి అయినా, ఈనాడు అయినా, వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకటి కొనుక్కోమనండి అని రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి కంట్లో కన్నీరు కూడా లేదు, ఏడ్చి కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి అమరావతి రైతులు. ఎవడికి చెప్పుకోవాలి? చంద్రబాబు దగ్గర ఎంట్రీ లేదు, లోకేష్ దగ్గర ఎంట్రీ లేదు. గెలవంగానే మాత్రం తలుపులు తీసాం, రోజు దర్బార్. ఇవాళ దర్బార్ లేదు, తలుపులు లేదు, తీసేది లేదు.